నమస్తే అందరికీ అనునిత్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు అనురాధ. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ తయారు చేయబోతున్నాం. చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా పొడి, అలాగే కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే చికెన్ అంత బాగా నాని రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమం ఒక అరగంట సేపు నానాలి. తర్వాత మనం 1 కేజీ చికెన్కి 3/4 కేజీ బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేసి వేయించుకోవాలి. వీటిని ఇలా బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించి తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ముందుగా కలిపిన చికెన్ మిశ్రమంలో కొంచెం కొత్తిమీర, పుదీనా, పెరుగు వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేయడం వల్ల ఇలా క్రిస్పీగా వేగుతాయి. వేయించిన ఉల్లిపాయలను అలాగే వీటిని వేయించగా మిగిలిన నూనెను కూడా వేసి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ ఉడకబెడదాం. గిన్నెలో నీళ్లు పోసి దీనిలో సరిపడా ఉప్పు వేసి మసాలాలు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్ వేసి ఈ నీళ్లను బాగా వేడి చేయాలి. ఇలా బాగా వేడి అయిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేసి 70% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో కలుపుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉడికించిన రైస్ని ముందుగా కలిపిన చికెన్ మిశ్రమం మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన నెయ్యి, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గిన్నెని మూయడానికి మూతకి ఇలా దీని చుట్టూ పిండితో పెట్టి ఈ విధంగా సెట్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి దీనిపైన ఈ గిన్నెను ఉంచి 10 నిమిషాలు పెద్ద మంట మీద, తర్వాత 20 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. స్టవ్ ఆపేసి 15 నిమిషాల తర్వాత గిన్నె మూత తీసి చూస్తే ఇది చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ప్రయత్నించండి. మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.